సిద్దిపేట జిల్లాలో మూడో విడతకు అన్ని ఏర్పాట్లు చేశారు. చేర్యాల, మద్దూర్, కొమరవెల్లి, దూల్మిట్ట మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన వేదిక ఏర్పాట్లు, భద్రతా చర్యలు, రవాణా సౌకర్యాలు, విద్యుత్, త్రాగునీరు వంటి మౌలిక వస్తువులపై అధికారులు దృష్టి సారించారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి విచ్చేసిన అందరికీ వెల్కమ్. మన చేర్యాల మండలంలో ప్రజెంటు 20 జీపీస్కు ప్లస్ 184 వార్డ్స్కు ఎలక్షన్స్ నిర్వహించింది. దీంట్లో 184 వార్డ్స్లో 18 వార్డ్స్ యునానిమస్ అయిపోయినాయి కాబట్టి 166 వార్డ్స్కు పోలింగ్ రేపు జరుగుతుందండి. అట్లనే 20 సర్పంచెస్కు పోలింగ్ జరుగుతుంది. మనం దీనికోసము ఆర్ఓస్ని, పిఓస్ని, ఓపీఓస్ని అలాట్ చేసినాము. టోటల్లీ మన దగ్గర ప్రజెంటు 220 వరకు ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఉన్నారు, విత్ ఇంక్లూడింగ్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్. ప్లస్ ఓపీఓస్ కూడా 310 ఉన్నారండి టోటల్లీ. మనము ఈ చేర్యాల మండల్ని టోటల్ 3 జోన్స్ లాగా డివైడ్ చేసుకొని ప్లస్ 6 రూట్స్గా డివైడ్ చేసుకున్నామండి. 3 జోనల్ ఆఫీసర్స్, 6 రూట్ ఆఫీసర్స్ ఉంటారు ఇక్కడ. టోటల్ మనం ట్రాన్స్పోర్టేషన్ కోసము 40 సీటర్ బస్సులు ఒక 5 వరకు, 50 సీటర్ బస్సులు ఒక 8 ఇచ్చేసినామండి. ఆ డ్రైవర్స్కు అరేంజ్మెంట్స్, ఆ క్లీనర్స్కి అరేంజ్మెంట్స్ అన్నీ చూసుకున్నాం మనం ఇక్కడ. మరి మన మండల్లో క్రిటికల్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్కి సంబంధించి వెబ్కాస్టింగ్ ప్లస్ మైక్రో అబ్జర్వర్స్ని మనము అలాట్ చేసినాము. టోటల్ 5 మైక్రో అబ్జర్వర్స్ ఉన్నారు, ఒక వెబ్కాస్టింగ్ మన దగ్గర అవుతుందండి. ఇక్కడ వెబ్కాస్టింగ్ అవుతున్న ప్లేస్ మాత్రము ఆక్నూరు విలేజెస్. మనం ఇంకోటి ఏంటంటే ఈ పోలింగ్ పర్సనల్స్ అండి వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ఎక్కువ మందిని కూడా ఇవ్వడం జరుగుతుంది. రేపు ఎలక్షన్ ప్రజలందరూ